స్టాప్ ఇట్. నా కేసు అమ్మాయి వాదించక్కర్లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా తానే వచ్చి నా కేసు టేకప్ చేసి ఔదార్యం అమ్మాయికున్నా అది అందుకునే అర్హత, దాన్ని తట్టుకుని భరించే శక్తి నాకు లేదు. అది కాదు. ఈ విషయంలో నేను ఎవరు సలహా విందర్చుకోలేదు. నువ్వు వెళ్ళొచ్చు. యూ కెన్ గో నౌ. ఏమో అనుకున్నాను గాని రాఘవా, నువ్వు నిజంగా కసాయి వాడివేరా. నీ భార్య పోయిన విషాదాన్ని ఇన్నాళ్ళు వసుంధర మీద రుద్దింది చాలక ఇప్పుడు హంతకుడి కూతురు అని ఒక బిరుదు కూడా బహూకరించబోతున్నావు అన్నమాట. శభాష్. లేకపోతే ఏమిట్రా, నేరం ఒప్పుకుంటాను అంటావే గాని అది నీ కూతురు జీవితం మీద ఓ మాయని మచ్చలా మిగిలిపోతుందని ఒక క్షణం ఆలోచించావా నువ్వు? కన్యాదానం చేసి కూతురు పెళ్లి చేయాల్సిన కనీస బాధ్యత నీకు ఇంకా మిగిలింది అన్న ఇంగిత జ్ఞానం ఏమన్నా ఉందట్రా నీకు? అయినా వసుంధర పేరుకి నీ కూతురే గాని ఇన్నాళ్ళు పెరిగింది ఓ అనాథగానే కదరా.